ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే కరివేపాకు పొడి ఎలా చేయాలో చూద్దాం అనుకుంటున్నాను. సో ఈ కరివేపాకు పొడిలో అయితే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి డయాబెటీస్కి, హార్ట్కి, తర్వాత మెమరీ పవర్, హెయిర్ గ్రోత్కి అయితే చాలా మంచిగా ఉపయోగపడుతుంది. సో ముందుగా ఈ కరివేపాకు ఆకులన్నీ కూడా ఒక 2 సార్లు అయితే మంచిగా వాష్ చేసేసుకోవాలి. సో ఇలా వాష్ చేసుకున్న కరివేపాకు ఆకులని రెమ్మలన్నీ కూడా ఇలా సపరేట్గా అయితే చుంచుకోవాలి. సో ఈ కరివేపాకు పొడిలో ఇంకొకటి ఏంటంటే మెయిన్లీ పిల్లలకి పెడితే మెమరీ ఇంప్రూవ్ అవుతుంది అండ్ అలాగే హెల్త్ రెడ్యూసెస్ స్ట్రెస్, అంటే స్ట్రెస్ అనేది చాలా వరకు అయితే తగ్గుతుందన్నమాట. సో ఇది వచ్చేసి ఇలా వాష్ చేసుకున్న దాన్ని నీడలో అయితే మంచిగా తడి అంతా ఆరేంత వరకు అయితే ఆరబెట్టుకోవాలి. సో చూసారు కదండి, ఇప్పుడు కరివేపాకు అయితే మంచి ఆకులన్నీ కూడా అంతా కూడా ఆరిపోయాయి. సో ఇది వచ్చేసి ఒక 1/2 kg అంతవరకు అయితే కరివేపాకు ఆకులు అయితే ఉంటాయి. సో దీనికోసం కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాము. కరివేపాకు, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు, మెంతులు, జీలకర్ర అండ్ 2 వెల్లుల్లి గడ్డలు. సో ఆయిల్. సో ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక పాత్ర అయితే పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసి, ఇప్పుడు వచ్చేసి నేను 3 టేబుల్ స్పూన్స్ అంతా మినపప్పు వేసాను అండ్ అలాగే 3 టేబుల్ స్పూన్స్ వచ్చేసి శనగపప్పు వేసాను. సో ఈ మినపప్పు అండ్ శనగపప్పు కూడా మంచిగా కొంచెము సిమ్లో వేయించుకోవాలి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి అండ్ అలాగే మినపప్పు శనగపప్పులో నుంచి పచ్చి వాసన వెళ్ళేంతవరకు అయితే వేయించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు అనేది వేసుకోవాలి. సో ఈ జీలకర్ర, ధనియాలు, మెంతులు కూడా బాగా వేగినాక 15 వరకు అయితే ఎండుమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. సో మనం కారం ఎంత తినగలుగుతామో అంత కారం. 1/2 కిలోకి వచ్చేసి నేను ఒక 15 వరకు అయితే ఎండుమిరపకాయలు వేసుకున్నాను. సో ఈ ఎండుమిరపకాయలు కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఇందులో వచ్చేసి నేను కరివేపాకు ఆకులన్నీ కూడా వేస్తున్నాను అనమాట. సో ఈ కరివేపాకు ఆకులు కూడా మనకు కొంచెము మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి. సో ఇలా వీడియో క్లిప్పింగ్లో చూపించిన విధంగా అయితే మంచిగా వేయించుకోండి. సో ఇలా వేగినాక సో మనం కొంచెం ఇట్లా చేతిలో పట్టుకొని చూస్తే ఆకులన్నీ కూడా క్రష్ అయిపోయినట్టు ఉండాలన్నమాట. సో చూసారు కదండి. సో దీన్ని వచ్చేసి కొంచెం చల్లారినాక ఈ పొడిని కూడా మంచిగా మిక్సీ పట్టుకోవాలి. సో చూసారు కదా, ఇలా కొంచెం మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా అయితే మిక్సీ పట్టుకోవాలి. సో కొంచెం గరుగ్గా అయినాక లాస్ట్లో వచ్చేసి ఒక 2 వెల్లుల్లి గడ్డలు అండ్ అలాగే రుచికి తగ్గట్టు కొద్దిగా ఉప్పు అనేది వేసి మళ్ళీ ఒక పల్స్ అయితే ఇచ్చుకోవాలి అనమాట. సో ఎంతో రుచిగా ఉండే కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. సో ఇది వచ్చేసి మనకి రైస్, రోటీ, చపాతీ, ఇడ్లీ, దోశలోకి అయితే చాలా బాగుంటుంది. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్